నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్ర న్యూస్ లోకి వెళ్తే, విజయవాడ ఇంద్రకిల్లాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరద్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దంపతులకు అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ కూడా స్వాగతం తెలిపారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తాను 14 సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని పొందానని, చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరుని చూస్తూ పెరిగానని, ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ఆదుకున్నారని, ఆయన దయవల్లే శాంతి సౌభాగ్యం లభిస్తారని అన్నారు. హిందువులు ఉన్న ప్రతి చోట అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సూచించారు. పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ, ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారవేసి ముందుకు వస్తూ వచ్చాను. 22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు, చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దగ్గర అన్నదానంలో మనం చూస్తే 2283 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. 15వసారి గోవిందుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు గారు తిరుమలలో సతీసమేతంగా వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న చంద్రబాబు దంపతులు, చంద్రబాబు గారి వెంట ఉన్న మంత్రి లోకేష్ దంపతులు. ఏలూరు చింతలపూడి మండలం చింతలపూడి జనసేన పార్టీ ఆఫీస్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య మీడియాలో మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి భర్త మధుబాబు మీద మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. జనసేన పార్టీ హైకమాండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలపూడిలో జనసేనకు కేటాయించింది. దీనిని జీర్ణించుకోలేని తూము విజయ్ కుమార్ పదవి వ్యామోహంతో పార్టీ మీద అవాకుచవాకులు పేలి పార్టీని నష్టపరుస్తున్నాడు. ఆయన వంటెద్దు పోకడలతో ఒక్కడే ప్రచారం చేస్తూ తిరిగేవాడు. ఈ మధ్యకాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి పదవి రాలేదని చీదరాల మధుబాబుపైన వ్యక్తిగత దూషణలకు దిగడంపైన మేము రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశామని అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం వచ్చేలోపు ఆయనే స్వయంగా జారుకుంటే మంచిది అని చెప్పి ఏలూరులో బహుజన సేనలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా జాయిన్ అవడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జనసేన పార్టీగా ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి అనేక అంశాలు అలచల్ చేస్తున్నాయి, ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీని మీద మీ అందరితో కొంత వివరంగా మాట్లాడాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. నా పేరు మేక ఈశ్వరయ్య, చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జిని. దీంట్లో గమనించినట్లయితే
సీదరాల మధుబాబు గారి భార్యకి సీదరాల దుర్గా పార్వతి గారికి ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలపూడి ఇవ్వటం రాష్ట్ర పార్టీ చేసింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి తూము విజయ్ కుమార్ అనే వ్యక్తి పదవి వ్యామోహం పెరిగి ఆ రకంగా పార్టీలో లేనిపోయిన అవాకులు చవాకులు పేలి ఆ రకంగా పార్టీని నష్టపరిచే విధంగా అతని మాటలు గాని ప్రవర్తన గాని ఉన్నాయి. ఆ విషయాలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా నేను. అలాగే ఆయనకు కూడా తెలుసు 2024 నుంచి ఎన్నికల దగ్గర నుంచే పార్టీకి అతను దూరంగా ఉంటుండో. మా ప్రచారం పార్టీ అంతా ఒక ఏకోన్ముఖంగా ఉంటే ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఒక్కడే ఒంటరిగా ప్రచారం చేయటం, నియోజకవర్గం అంతా తిరగటం, ఎవరు పట్టించుకోకపోవటం, వీటన్నిటిలో కొంత అతను డిమోరలైజ్ అయ్యి, అలాగే ఈ మధ్యకాలంలో చైర్మన్ క్యాండిడేట్ ఆశించినట్టుండి ఆ విషయం మాకు తెలియదు, అది రాలేదని చెప్పి ఆ రకంగా కక్ష పెంచుకొని చీదరాల మధుబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగటం, అలాగే ఆయన మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పటం, ఇటువంటి అభూత కల్పనలని కల్పించి తప్పుడు ప్రచారం దిగినటువంటి సందర్భంలో మేము రాష్ట్ర పార్టీకి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మా క్రమశిక్షణ సంఘానికి, జిల్లా అధ్యక్షులకి, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి వీళ్ళందరూ కూడా మా పార్టీ తరపున తీర్మానం పంపించడం జరిగింది. అగ్నిప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం. 2000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ప్రత్యేక రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి తొలిసారిగా ప్రయోగం చేశారు. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దనరెడ్డి సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డుల పరిశీలనలో షిప్ బిల్డింగ్ నిర్మాణం ప్రతిపాదన ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్ వంటివి ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. తీర ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగావకాశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఏ ప్రాంతంలో ఏ యూనిట్ పెడితే లాభదాయకమనే విషయంలో కొన్ని సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాం. షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్ యూనిట్ అంశాల్లో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఫేజ్ 2 కింద ప్రస్తుతం 6 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం ఒక్కో ఫిషింగ్ హార్బర్కు నిర్మాణానికి 361 కోట్లతో అనుమతులు ఇచ్చాయి. అయితే ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల్లో అంత మొత్తంతో నిర్మాణం చేపట్టడం లాభదాయకం కాదు. అందుకే బుడగట్లపాలెంలో 186 కోట్లతో అంచనా వేసి ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేశాం. త్వరలో దీనికి టెండర్లు కూడా పిలుస్తాం. ఇప్పటికే ఫేజ్ 1లో ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి జువ్వలదిన్నె 97%, నిజాంపట్నం 81%, మచిలీపట్నం 70%, ఉప్పాడ 83% మేర పనులు పురోగతిలో ఉన్నాయి. త్వరలో ఫిషింగ్ హార్బర్లు అన్నీ పూర్తి చేస్తామని అన్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని మాచిరెడ్డిగారి పల్లెలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన 9 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ సమయంలో పోలీసులు గమనించడంతో స్మగ్లర్లు ప్రతిఘటించి దాడి చేయగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు. నా పేరు ధీరజ్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు టీ సుండిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ శాండర్స్ తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రైడ్ చేయడం జరిగింది. అండ్ 9 మెంబర్స్ తమిళనాడుకు చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ శాండర్స్ తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది రెడ్ శాండర్స్ తరలిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో టోటల్ 12 రెడ్ శాండర్ లాగ్స్ మనకి దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మనం కేసు ప్రాపర్టీ కింద పెట్టడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా
ఈ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్న ఎంటైర్ రెడ్ శాండల్స్ టీమ్ అండ్ కలిగిరి సిఐ గారు కూడా చేసిన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా అభినందిస్తున్నాము. అండ్ రెడ్ శాండల్స్ మీద ఎవరైనా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే అన్నమయ్య జిల్లా సంపెపెళ్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామం ముద్దినేనిపల్లి వడ్డేపల్లికి చెందిన వీరలరాజు గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సినిమా చూసి ఇంటికి వస్తుండగా ఆగి ఉన్న లారీ వెనక భాగాన ద్విచక్ర వాహనంతో ఢీకొని అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు వృత్తిరీత్యా రాయచోటి రింగ్ రోడ్డు సమీపంలో దశరథ రామిరెడ్డి భారత్ పెట్రోల్ బంక్ పక్కన పంచర్ షాప్ నడిపేవాడని తెలిసింది. ఘటనపై రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. భర్త వేధిస్తున్నాడని చిత్తూరు జిల్లా పలమనేరు పిఎస్కు వెళ్లగా హోంగార్డు తన నెంబర్ తీసుకొని మానసికంగా వేధించాడని ఓ వివాహిత వాపోయింది. హోంగార్డు వేధింపులు తట్టుకోలేక బంగారుపాళ్యం పిఎస్లో పనిచేసే కానిస్టేబుల్ను సాయమడగ్గా అతను తనపై అత్యాచారం చేశాడని వివాహిత తెలిపింది. ఎస్పీకి మనిల ఫిర్యాదు చేయగా నిందితులిద్దరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ దేగల ప్రభాకర్ వెల్లడించారు. చిత్తూరులో ఈరోజు సభ్యుని అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మందమని జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె వచ్చిన నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదమూలంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి అదే స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఆఫ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సీసీటీవీస్ చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెట్టింది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చినా? బంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పుంగనూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఫిర్యాదుదారులను కలిసి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, ఏఎస్ఐ అశ్వత్థనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో గంజాయిపై ఉక్కపాదము మోపుతామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, స్కూల్స్ వద్ద 100 మీటర్ల పరిధిలోని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దేగల ప్రభాకర్, సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పుంగనూరు గ్రేడెడ్ స్టేషన్కి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో స్టేషన్ పరిధి ఎలా ఉంది, స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా అది మాట్లాడాము. జిఎంఎస్ కేసుతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ పిల్లలు గురించి స్కూల్స్, కాలేజెస్లో, జనరల్ సొసైటీలో సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నాయి, వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ ఈలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, కౌన్సిలింగ్ చేయాలి, స్కూల్ కాలేజెస్లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఏమర్థమైంది అంటే కొంచెం సింగిల్ పేరెంట్ ఉన్న చోట ప్లస్ కొన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర ఈలోప్మెంట్ ప్లస్ చైల్డ్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా అడ్రస్ చేస్తాము. ఇది రిలేటివ్లీ కేసెస్ ప్రకారంగా కొంచెం హెవీ స్టేషన్ ఉంది. స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ చేశాము. వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా వచ్చే కాలంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అది సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను. స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, చిల్డ్రన్, గంజాయి అది ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాము. గంజాయి గురించి మీరు అడిగారు, దానికి కూడా 2 ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పిల్లలు, ఎందుకంటే కన్జ్యూమర్ని కూడా స్పెషల్లీ యంగ్ ఏజ్ కన్జ్యూమర్ని ఒక విక్టిమ్ అలాగే మేము చూస్తాము, ఒక ముద్దాయి కంటే కాకుండా
సో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకువస్తాము, అందరితో మాట్లాడతాము, అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక జాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కలిపి. సెకండ్, ఏ సప్లయర్స్ ఉన్నారు, ఆ రూట్స్ కొంచెం స్టడీ చేసుకొని, హాట్స్పాట్స్ స్టడీ చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ ఎక్స్టెన్మెంట్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాము. ఇఫ్ నీడెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా ఉంటాయి. సో అది దాంట్లో స్టడీ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. సో ఫర్ షూర్ ఈ గాంజా వాంజా ఇలాంటి దాంట్లో సీరియస్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఈ స్కూల్స్ దగ్గర 100 మీటర్ 500 మీటర్ లోపల ఏ షాప్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెట్టుకున్నాము. సో మీడియా ద్వారా వాళ్ళకి కూడా ఒక సలహా లేకపోతే వార్నింగ్ నేను ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి పుత్తా నరసింహారెడ్డికి ఆ పార్టీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి పరోక్ష హెచ్చరిక చేశారు. ఇటీవల కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ నాయకులు గళమెత్తిన సంగతి తెలిసిందే. టీడీపీ పాత నాయకులను కడప ఎమ్మెల్యే అసలు పట్టించుకోలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే దంపతులకు జ్ఞానోదయం కలిగించాలని దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం సమర్పించడం చర్చనీయమైంది. ఎన్నికల్లో చెప్పినాం, ప్రజలు కూడా విశ్వసించినారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. గత 6 నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం, తొలగించడం ఇవన్నీ జరిగినాయి. న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము, నోటీసుల మీద స్టేలు తీసుకోవడము, ఆపడము, రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు. చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా, మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం. అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం. నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటూ ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి, రెండోసారి మేయర్ అయిన వ్యక్తి నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఉండాలి. సిగ్గు లేకుండా కుర్చీని పట్టుకొని వేలాడుతున్నాడు. ఈరోజు కూడా న్యాయస్థానంలో లంచ్ మోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు. 9 సంవత్సరాలుగా నువ్వు ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కంపు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినావంటే నీకేమైనా సిగ్గుందా అని అడుగుతూ ఉండా. నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని అడుగుతూ ఉండా. ఈరోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని, ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానంకి పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలా, మళ్ళీ పిటిషన్ వేస్తూ ఉన్నాడు దాని మీద. జీఎస్టీ 2.0తో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీఎస్టీ 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్, వ్యవసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందని ఆయన పేర్కొన్నారు. మీ తెలుసు, మొత్తం భారతదేశంలో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ 22 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ బచత్ ఉత్సవ్ దీనివల్ల చాలామందికి లబ్ధి జరుగుతుంది. స్పెషల్గా ఈ పేదవారికి, తర్వాత లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటాయి. ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మరియు యూనియన్ గవర్నమెంట్ తరపున ఈ రిఫార్మ్ తీసుకొని రావడం జరిగింది. బ్రాడ్గా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8,000 crores ఆఫ్ అమౌంట్ డైరెక్ట్ పబ్లిక్కి మేలు జరుగుతుంది.
దీంతో పాటు స్మాల్ బిజినెసెస్ ఈ చిన్న చిన్న బిజినెసెస్ ఏదో ఉన్నాయో దీనికి కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల వాళ్ళ సేల్స్ బూస్ట్ అవుతాయి, వాళ్ళకి కూడా ఏదో ఇన్సెంటివ్ లాగా వస్తుంది, వాళ్ళ టోటల్ సేల్స్ పెరుగుతాయి దానివల్ల. దీంతో పాటు ఈ చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏదో ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించిన, హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన, టూరిజం సంబంధించిన, హెల్త్ కేర్ సంబంధించిన కూడా ఇప్పుడు జిఎస్టీకి రావాలి ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారు మాట్లాడేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని హెల్త్ పాలసీ కానీ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీరో చేసేసారు. ఇట్ ఈస్ నౌ దేర్ విల్ జీరో జిఎస్టీ ఆన్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. తర్వాత దీంతో పాటు కొంతమందికి అనుమానం ఉండవచ్చు ఈ స్టేట్ ఆదాయం తగ్గిపోతుంది, కానీ అలా లేదు. ఎందుకంటే చాలా ప్రపంచంలో స్టడీ చేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ట్యాక్స్ తగ్గిస్తే ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది, ఎక్కువ మంది ముందుకు వస్తారు, తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఈ తగ్గించిన తర్వాత కూడా ఆదాయం రాబోయే రోజులు ఇంకా పెరుగుతాయి. సో ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్. గవర్నమెంట్కి కూడా లాభం ఉంటుంది, ప్రజలకి కూడా లాభం ఉంటుంది, ప్రాసెస్ చాలా సింప్లిఫికేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఎస్టీ 2.0 కింద 4 రిఫార్మ్స్ ఉన్నాయి. సో చాలామంది ఏం ఆలోచన చేస్తున్నారంటే ఓన్లీ ఇట్ ఈస్ అబౌట్ ట్యాక్స్ రిడక్షన్. సో ట్యాక్స్ రిడక్షన్ ఈజ్ వన్ రిఫార్మ్. సెకండ్ ఈజ్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్. అంటే ఎవరైనా జిఎస్టీ అది నమోదు చేయాలంటే గతంలో 7 to 8 days పడుతుంది, కానీ ఇప్పుడు 3 to 4 daysలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోర్నాలిలోని వెల్లుగొండ ప్రాజెక్టులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. రెండవ సొరంగంలో పెచ్చులు ఊడిపడి పనులు నిలిచిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఆగస్టు 2న పనులు జరుగుతున్నప్పుడు పెచ్చులు ఊడిపడడం వాస్తవమేనని, అయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2026 జూలై నాటికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ దోర్నాల, నా పేరు కృష్ణారెడ్డి అండి. రోజు కొన్ని టీవీల్లో ఏదో వెలిగొండ ప్రాజెక్ట్ టనల్లో పెచ్చులు ఊడిపోయి ప్రమాదం జరిగినట్టుగా కొన్ని టీవీల్లో వార్త స్క్రోల్ అవుతున్నట్టు ఇప్పుడే తెలిసింది. మా ఇంటి దగ్గర నుంచి కూడా నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, ఎన్టీవీలో స్క్రోల్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేశారు. బట్ అది ఇప్పటిగా పడినది కాదు. అది ఆగస్టు 2వ తారీఖున బెంచింగ్ వర్కులు జరుగుతూ ఉంటే చిన్నగా కొద్దిగా ఆ పెచ్చులు ఊడి పడ్డాయి. ఎందుకు పడ్డాయంటే అవి మామూలుగా సర్వసాధారణంగా మేము ముందుకు బెంచింగ్ వర్కులు చేసినప్పుడు బ్లాస్టింగ్ పెడతాం కదా, దానివల్ల కొద్దిగా పెచ్చులు ఉండడం సర్వసాధారణము. అలాగే ఇది కూడా పడింది. బట్ కాకపోతే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మేమేం చేసామంటే వెంటనే పై అధికారులకు విన్నవించాము, రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి తర్వాత మన హైదరాబాద్ జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు జియాలజిస్టులను పిలిపించాము. వాళ్ళు 4 రోజులు ఇక్కడ స్టే చేసేసి ఎంత పూర్తిగా స్టడీ చేసేసి మాకు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ ప్రకారము ఒక 500 మీటర్ల దాకా మీరు రిప్స్ వేసుకొని ముందుకు వెళ్ళండి, ఇక్కడ పూర్రాక్ అంటే మీరు చాలా కాలమైంది హెడ్డింగ్ వర్క్ జరిగి, ఆ హెడ్డింగ్ వర్క్ నుంచి స్టాండప్ టైం అయిపోయింది కాబట్టి కొద్దిగా పెచ్చులు ఊడిపోయినాయి, కానీ అవి అంత ప్రమాదకరమైనవి కాదు. కాకపోతే మీరు ఏమిటంటే ఆ రిప్స్ వేసుకొని ప్రొసీడ్ కాగితే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. ఆ రిప్స్ కోసం డిజైన్ అని చెప్పేసి సిఈసిడిఓకు మేము ఆ రిపోర్ట్ పంపించాము. శ్రీకాకుళం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శోభాయాత్ర వైభవంగా సాగింది. కొత్తమ్మ తల్లి శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా భక్తజన సందోహం కనిపించింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామమంతటా విద్యుత్ వెలుగులు ధగధగలాయినాయి. శోభాయాత్రను కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎన్ కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి మాధవి తదితరులు ఢంకా మోగించి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నాదస్వరం, డోలు, మంగళవాయిద్యాల నడుమ 30 రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో శోభాయాత్ర నిర్వహించారు. కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నుంచి కొత్తపేట జంక్షన్ మీదుగా సుమారు 3 గంటల పాటు యాత్ర సాగింది. చివరికి కోటబొమ్మాలి పెద్ద చెరువు వద్ద ముగిసింది. కోలాటం, డాండియా, పెద్దపాడు డప్పుల మోత, థింసా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
జముకులపాట, కొమ్ము డాన్స్, ఒడిశా డప్పు డాన్స్, కేరళ డ్రమ్స్, చెక్క భజన, పులివేశాలు, కర్రసాము, మహిళల డప్పు డాన్స్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విజయవాడ భవానీఘాట్ వద్ద నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా వేలాది డ్రోన్లతో అద్భుతమైన డ్రోన్ షోను ప్రదర్శించారు. సుమారు 10 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో దుర్గమ్మ, అమరావతి, బుద్ధుడు, అమ్మవారి నెక్లెస్ వంటి వివిధ రూపాలను ఆకాశంలో ఆవిష్కరించారు. ఈ డ్రోన్ షో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అందరూ తమ ఫోన్లలో ఈ అద్భుతాన్ని బంధించారు. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.